తర్వాత కల్తీ కరడుకి టీజీ సేఫ్ అట. ఇది మన హైడ్రా తరహాలో నిన్న మన ఈ కల్తీ ఫుడ్ దొరుకుతుంది కానీ ఏడవాడతాడు రెస్టారెంట్లలో. సో దాన్ని కట్టడి చేయడానికి టీజీ సేఫ్ అని తీసుకొస్తాడు. ఆహార భద్రత ఔషధ నియంత్రణ విభాగాలు విలీనమట. తక్షణమే అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్, ఫుడ్ ఎన్ఫోర్స్మెంట్, లీగల్, ల్యాబు, అడ్మినిస్ట్రేటివ్ వింగ్ల ఏర్పడంట. కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అవినాష్ మహంతి నియామకం చేసినట్ట. మనం చూసుకోవాలి, కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అంటున్నా అవినాష్ మహంతి. సో ఈయనను కమిషనర్గా చేసిరు మా హైడ్రా రంగనాథ్ లెక్కనే. సో మా హైడ్రా రంగనాథ్ కూడా పోలీస్ ఆఫీసరే, ఆయన కూడా హైడ్రా కమిషనర్ చేసారు. ఈయన టీజీ సేఫ్ ఆహార భద్రత ఔషధ నియంత్రణ ఈ 2 విభాగాలు దీంట్లో విలీనం చేశాడు. సో ఈ ఫుడ్ సేఫ్టీ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఏం తిన్నా దాంట్లో కల్తీనే కనిపిస్తుంది. అది అల్లం కానీ, ఉప్పు కానీ, బెల్లం కానీ, పప్పు కానీ, ఏదన్నా కానీ తినే ప్రతి వస్తువు కల్తీనే కనిపిస్తుంది. ఓపెన్ ఉన్నది అయితే తినే ప్రతి వస్తువు కూడా కల్తీ అవుపిస్తున్నది. ఈ కల్తీ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నది, తప్పేం లేదా. సో ఒక మంచి నిర్ణయం ఎవరు తీసుకున్నా దాన్ని స్వాగతించాల్సిందే. సో రేవంత్ రెడ్డి గారు అయితే టీజీ సేఫ్ అని తీసుకొచ్చినట్టు. ఈ టీజీ సేఫ్ అనేది మేజర్గా ఫుడ్ సేఫ్టీ మీద పనిచేస్తూ ఉంది. సో ఏదేమైనా మరి కమిషనర్గా వచ్చిన ఆయన మరి ఈయన ఎట్లున్నాడో చూడాలి. సో నిన్నమాట దాకా పేదోళ్ళ కొంపలు కొట్టడం మీద ఉన్న ఆసక్తి, పేదోళ్ళ కొంపలు కులగొట్టేటప్పుడు మీరు చూపించిన దురుసుతనం, ప్రధానంగా పేదోని కొంప దొరికిందంటే కూరలలో రంగనాథ్ చాలా సీరియస్ యాక్షన్ ఉండేది. సో ఈ ఫుడ్ సేఫ్టీ విషయంలో ఈ రెస్టారెంట్లు కానీ, ఈ బార్లు కానీ, ఇంకెక్కడైనా మీకు ఎక్కడెక్కడైతే కల్తీ కనిపిస్తూ ఉందో సమాజంలో, ప్రధానంగా హైదరాబాద్ సిటీలో, మీరు దాన్ని కట్టడి చేయడానికి నిజంగా మరి ఈ ఐపీఎస్గా ఉన్న అవినాష్ మహంతి, సో ఈయన నిజంగా జెన్యున్గా పనిచేస్తే చాలా సంతోషం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయం, 4 కోట్ల మందిని వాళ్ళ ఆరోగ్యాలను, వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది. దీనికి తోడు ఈ హాస్పిటల్స్లో ఔషధాలు అంటే హాస్పిటల్లో దొరికే ఈ కల్తీ మెడిసిన్స్ కూడా మేజర్గా ఇబ్బంది అవుతాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఒక్కొక్కటి హాస్పిటల్లో పడితే వాడు ప్రాణాలతో బయటకు వచ్చే దేవుడరు, కానీ వాడు బయటకు వచ్చే గ్యాప్లో వాడు ఉంటాడా పోతే దేవుడరు, కానీ ఇంతలా కట్టలు మాత్రం వాడు సంపాదించుకుంటాను. సో వాటి నుంచి బయటపడాలని మరి కోరుకుందాం. రేవంత్ అన్న ఒక మంచి పని చేస్తాను, మరి ఏ ముందర పడుతుందో వేరే పేపర్ కూడా వార్తను రాశారు.